Is ecospirin necessary to start to prevent the pre-eclampsia? అది కాకుండా ఇంకే టెక్నిక్ లేదా? నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఈ ఇకోస్పిరిన్ స్టార్ట్ చేయకుండా ఉండాలి అని అనుకుంటే గనక ప్రెగ్నెంట్ ఉమెన్ చేయాల్సింది ఏంటి? మొదటి నుంచి కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ చక్కగా చేసుకోవాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా స్లీప్ టైమింగ్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ 10:30 to 6:30 ప్యాటర్న్ ఆఫ్ స్లీప్ మెయింటైన్ చేస్తూ కొంచెం మెడిటేషన్ చేసుకుంటూ లైఫ్ స్టైల్లో కూడా తీసుకునే ఆహారంలో కూడా ఎక్కువగా సాల్ట్ కానీ స్పైసీ కానీ జంక్ ఫుడ్ హెవీ షుగర్స్ లేకుండా కంట్రోల్డ్ గా డైట్ కంట్రోల్ చేసుకుంటూ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కొంచెంగా వాకింగ్ లాంటివి మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇకోస్పిరిన్ తీసుకుని ఉండి కొంతవరకు మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఇకోస్పిరిన్ అడ్వైస్ చేసి మీరు స్టార్ట్ చేయనప్పుడు డెఫినెట్లీ రెగ్యులర్ గా స్కాన్స్ చేయించుకుంటూ ఉండండి. ఆ స్కాన్ చేయించుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎన్టీ స్కాన్ తర్వాత మీరు మళ్ళీ సెకండ్ స్కాన్ కి అరౌండ్ 18 వీక్స్ లో ఎర్లీ టీఫా టైంలో చేయించుకున్నప్పుడు ఆ గ్రోత్ రెసిస్టెన్స్ రిస్క్ రేషియో అనేది ఏ మాత్రం కరెక్ట్ అవ్వనప్పుడు లేదా యుట్రైన్ ఆర్టరీలో రక్త ప్రసరణ అనేది స్లోగా వెళ్తుంది అని తెలిసినప్పుడు మాత్రం డెఫినెట్లీ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే డైట్ అనేది సరిపోవట్లేదు అని అర్థం. సో ఇలాంటి చిన్న చిన్నవి మీరు తెలుసుకొని ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చాలా హెల్ప్ అవుతుంది. డెలివరీకి ఏ ఇబ్బంది కలగకుండా చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.